సార్ ఇప్పటివరకు గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్స్‌లో నెగెటివ్స్ మాట్లాడుకున్నాం. చాలా అంశాల మీద మీరు మాట్లాడారు. బట్ పాజిటివ్స్ ఏంటి? 1 ఇయర్‌లో అసలు రేవంత్ రెడ్డి సీఎంఏ కాదు, అసలు ఏం పరిపాలనే చేయలేదంటే కాదు కదా! ఎంతో కొంత ఒక ముఖ్యమంత్రి అన్నప్పుడు వాళ్ళు తీసుకున్న స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్స్‌లో చాలామంది ప్రజలకు బెనిఫిట్స్ అవుతాయి. పెన్షన్స్ బాగా వస్తున్నాయని చేసిన సర్వేలో అవును బాగా వస్తున్నాయి. కేసీఆర్ గవర్నమెంట్ కంటే కూడా బెటర్‌గా వస్తున్నాయని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అది పాజిటివ్స్ గురించి ఒకసారి మాట్లాడితే. ఎస్ ఎస్ అంటే ప్రభుత్వం అన్నప్పుడు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఆయన దగ్గర మనము పాజిటివ్స్ చూడాలనుకున్నప్పుడు ఒకటి, సరే తను తెలంగాణ ఉద్యమంలో లేకపోయినా కూడా ఒకటి ఏం చేశాడంటే తను చాకలి ఐలమ్మ పేరు మహిళా యూనివర్సిటీ పెట్టడం కానీ ఇట్లాంటి కొన్ని కాలేజీ అది కొంచెం డిలే అయినా కూడా తను మిగతా ఫండ్స్ ఇచ్చి కాలేజీ దాన్ని ఇనాగరేట్ చేసి వచ్చాడు, అది కంప్లీట్ చేశాడు. ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. దాంతోపాటు ఏంటంటే పెండింగ్ ప్రాజెక్ట్స్లలో కొన్నిటికి ఆయన దగ్గర ఉన్న పరిమితమైన నిధులైనా కూడా ఒక ప్రయత్నం జరుగుతుంది. అంటే ఇప్పుడు మన ఆయన కాన్స్టిట్యున్సీ ఏదైతే కాదు ఆయన కాన్స్టిట్యున్సీ కోడంగల్కి ఇదివరకు పాలమూరు రంగారెడ్డి నుంచి వాటర్ రావడానికి ఏర్పాట్లు ఉండే, దాని ఉద్దండాపూర్ నుంచి. ఇప్పుడు దాన్ని అలైన్మెంట్ మార్చి ఏం చేశాడంటే జూరాల నుంచి తెచ్చుకోవాలనుకున్నాడు. సరే అది మార్చడం కరెక్టా కాదా అనే దాన్ని పక్కకు పెడితే అదొక 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి దానికి ఇప్పుడు టెండర్స్ పిలుస్తున్నారు. సరే మాకు ఎట్లుంటుంది అంటే తెలంగాణలో ఏ ఎడారి భూమి అయినా ఏ మెట్ట భూములైనా సాగునీరు వస్తే బాగుండని ఉంటుంది. సరే పాలమూరు రంగారెడ్డిని ఇప్పుడు పెద్దగానే చేయగలిగింది కూడా ఏం లేదు, ఎందుకంటే దానికి డబ్బా కావాలో ఆయన దగ్గర లేదు. అట్లీస్ట్ ఆ కొడంగల్కైనా 1,00,000 ఎకరాలకు నీళ్ళు తేవడానికి టెండర్స్ పిలుస్తున్నారు. అట్లే కొన్ని ఎస్ఎల్బిసిలో కాంట్రాక్టర్ పనులు ఆపేశాడు, నాకు డబ్బులు ఇస్తేనే నేను చేస్తాను, కాస్ట్ ఎస్కలేషన్ కావాలి, పెంచాలి లేట్ అయినందుకు అని. సో కొంత డబ్బులు ఏవో 50 కోట్లు ఏదో ఇచ్చారు, ఇంకో 150 కోట్లకి ఏదో టైం పెట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా కాబట్టి అదొకటి మళ్ళీ ఇప్పుడు గాడిన పడుతుంది. తర్వాత నక్కలగండి పెళ్లిపాకల పూర్తి చేసినట్టయితే అక్కడ కొంత మనకు వాటర్ స్టోరేజ్ వస్తుంది, కొంతవరకు బెనిఫిట్ అవుతుంది. అంటే పెండింగ్ ప్రాజెక్టులలో కొన్నిటిని సీతారామన్ కంప్లీట్ చేస్తాం, తుమ్మల నాగేశ్వరరావు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉందాడ, భక్త రామదాస్ కూడా ఆయన రికార్డ్ టైంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో పూర్తి చేశాడు. ఇప్పుడు అక్కడ సీతారామ ప్రాజెక్టు కూడా పూర్తి అయినట్టయితే నాగార్జున సార్కు మంచి సప్లిమెంటేషన్ దొరుకుతుందా లిఫ్ట్ కెనాల్కి. దానికి ఓవరాల్గా చూసినప్పుడు తెలంగాణలో చాలా డబ్బులు కావాలి. ఇప్పుడు కేసీఆర్ గారు అర్ధాంతరంగా వదిలేసిన ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయాలంటే. ఇంకోటి ఏం చేశారు, మేడిగడ్డలో కూడా బహుశా ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే టేకప్ చేసి ఉంటే జూన్ కల్లా అది కంప్లీట్ అయ్యేది. అప్పుడు ఏంటంటే ఆరోపణలు ప్రత్యారోపణలు పార్లమెంట్ ఎలక్షన్లు అర్థం కావడానికి ఒక కమిటీ, విజిలెన్స్ కమిటీ అని ఈ కమిటీ ఆ కమిటీ సరిపోయింది. ఇప్పుడు ఏం చేశారు, కనీసము దాన్ని ప్రొటెక్ట్ చేశారు. మొన్న వర్షాకాలం వరదలకు మేడిగడ్డ మొత్తం కొట్టుకపోకుండా ప్రొటెక్ట్ చేయగలిగారు. ఐ అప్రిషియేట్ ఇట్. తర్వాత అవినీతి ఉందా లేదా అనేది ఇప్పుడు ఇవాళ మీటింగ్ పెట్టినా కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ అవినీతి మీదే మాట్లాడతాడు. బట్ ఈ రోజు వరకు ₹1 కేసీఆర్ అవినీతి చేసిండని పట్టుకోలేకపోయాడు. బట్ కమిషన్స్ వేశాడు, నేను అప్రిషియేట్ చేస్తాను. పీసీ ఘోష్ కమిటీ కమిషన్ ఇది నేను కలిసాను 2 సార్లు కూడా. ఈజ్ ది ఎక్సలెంట్ జడ్జ్, ఏమాత్రం మనం అనుమానించాల్సిన అవసరం లేదు. గొప్ప సీనియర్ జడ్జి కూడా. ఆయన ఆధ్వర్యంలో కాళేశ్వరం మీద విచారణ దాదాపు పూర్తిగా వచ్చింది. సరే నరసింహారెడ్డి గారు కొన్ని తొందరపాటు మీడియా కాన్ఫరెన్స్లలో మాట్లాడడం వల్ల ఆయనను సుప్రీంకోర్టే పక్కకు పెట్టింది, ఆయన ప్లేస్లో ఇంకో కమిషన్ వచ్చింది. ఇవి వేయడం అనేది ఆ ప్రజల్లో అనుమానాలు నివృత్తి చేస్తుంది. నిజంగానే కేసీఆర్ తినడా తినలేదా, ఎలక్ట్రిసిటీ దానిలో కానీ ఇంట్లో కానీ అవి వేయడం అనేది నేను అప్రిషియేట్ చేస్తాను. ఇంకా కొన్ని డిసిషన్స్ ఆయన ఇంక ఇంప్లిమెంట్ చేయలేదు కానీ స్కిల్ యూనివర్సిటీ అని, అయితే కేటీఆర్ కూడా టాస్క్ అని పెట్టాడు. బట్ అది ఎవరు చేసినా మంచిదే, దానికి యూనివర్సిటీ రూపం వేయడం అనేది ఐ విల్ అప్రిషియేట్. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కొంత కేసీఆర్ నిర్లక్ష్యం చేశారనేది ఉంది, కారణాలు ఏమైనా కావచ్చు. బట్ అక్కడ ఏంటంటే ఇప్పుడు శాతవాహన యూనివర్సిటీ ఉంది, లాస్ట్ 10 yearsలో ఒక్కడే ఒక ప్రొఫెసర్. అంటే మొత్తం యూనివర్సిటీలో ఒక్క ప్రొఫెసర్తోని నడుస్తాయా, అంత కాంట్రాక్ట్ పెట్టుకున్నారు. బట్ రేవంత్ ఏం చేశారంటే నోటిఫికేషన్ ఇచ్చి ముందు వీసీలు అందరిని పెట్టి ఆ వీసీల ఆధ్వర్యంలో కొంత రిక్రూట్మెంట్స్ కోసం ఏదో ప్రయత్నం జరుగుతుంది. హైయర్ ఎడ్యుకేషన్ కొంత ప్రోత్సాహం అనేది వచ్చింది. ఇవన్నీ కూడా సక్సెస్ స్టోరీలో ఉంటాయి. బట్ అనుకున్నంత కాకపోయినా ఓ 10% 20% ఒక ప్రయత్నము ఒక తపన అనేది కొంత కనబడుతూ ఉంది.
ఫెయిల్యూర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే మనం సక్సెస్ను చూసినప్పుడు ఫెయిల్యూర్స్ కూడా చూడాలి. అంటే ప్రజల లోపల ఎందుకు ఒక అసహనం వస్తున్నది అని అంటే, ఈ వీటి మీద మాట్లాడకుండా ఎంతసేపు కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ను టార్గెట్ చేయడం ఏదైతుందో అది బాగా వినబుద్ధి కావడం లేదు, డ్యామేజ్ అవుతుంది. రేవంత్కు డ్యామేజ్ అవుతుంది, వాళ్ళకైతే లేదు. అయితే తను ఫోకస్ చేయాల్సింది ఇప్పుడు ఫెయిల్యూర్స్ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మళ్ళీ పవర్ కట్స్ స్టార్ట్ అయినాయి. సరే, అంతకుముందు ఉన్నట్టు పవర్ హాలిడే వేయాల్సిన పరిస్థితి రాకపోయినా కూడా రోజులో గంట పోయినా 2 గంటలు పోయినా కూడా వెంటనే కేసీఆర్ను గుర్తు చేసుకుంటారు. కేసీఆర్ ఉన్నప్పుడు పవర్ కట్స్ లేవు, ఇప్పుడు స్టార్ట్ అయినాయని. అది ఎందుకు జరుగుతుందో కూడా చెప్పగలుగుతాను నేను. కేసీఆర్ ఏం చేశాడు, 10 ఏళ్ళు విద్యుత్ శాఖలో అనుభవం ఉన్న వాళ్ళను, రిటైర్డ్ వాళ్ళను వాళ్ళ చేతికి అప్పచెప్పాడు. వాళ్ళకి ఏం జరుగుతుంది, ఎక్కడ ఏమవుతుంది మొత్తం అవగాహన ఉంటుంది. వాళ్ళు బాధ్యతతో పనిచేస్తారు. ఎందుకంటే పవర్ కట్ లేకుండా చూసే బాధ్యత మీది, మీ మీదనే పెడుతున్నా, మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. బట్ తర్వాత ఏమైందంటే ఈయన ఐఏఎస్లను తీసుకొచ్చి పెట్టాడు. ఐఏఎస్లో ప్రతి రంగం మీద అవగాహన ఉండడం కష్టం. అవగాహన వచ్చే లోపలనే ఆ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అందులో 4 మార్చాల్సి వచ్చింది 1 ఇయర్లో, ఇది సిఎండీలను. ఇవన్నీ కూడా కరెక్ట్ పవర్ కట్స్కి ఒక కారణం. రెండోది దానికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇప్పుడు సబ్సిడీ పవర్, ఇంకోటి 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పాడు, అది సరిగ్గా ఇంప్లిమెంట్ అయితలేదు. మొత్తం అందరికీ అమలు అయితలేదు. 70% ఏదో పాజిటివ్ వచ్చింది, బట్ 60%కే అది ఆ 200 యూనిట్లు ఫ్రీ అనేది అమలు అవుతున్నది. సో ఇది మాట నిలబెట్టుకోలేకపోవడం అనేది ఒకటి వచ్చింది. రెండవది ఇచ్చిన హామీలలో 90% అమలు కావట్లేదు. ఒక ఆడవాళ్ళ లేడీస్కి బస్ సౌకర్యం ఒకటి అమలైంది, గ్యాస్ సిలిండర్ది కొంత అమలైంది, రుణమాఫీ కొంత అమలైంది. సరే, ఆ ఇంప్లిమెంటేషన్ పక్కన పెడితే అసలు వాటిని అధిగమించాలి అంటే రేవంత్ రెడ్డి ముందున్న టాస్క్లు ఏం సార్? ఆయన ఏం చేస్తే వీటిని అధిగమించవచ్చు, ప్రజల మన్ననలు పొందొచ్చు? కేసీఆర్ గారితో కంపేర్ చేసుకుని రేవంత్ ఆల్సో బెస్ట్ సీఎం అని ఎలా ప్రొజెక్ట్ అవ్వచ్చు? ఇప్పుడు తప్పులు చేసినప్పుడు ఒప్పుకోవాలమ్మా. వాళ్ళు ఏం చేశారంటే అతిగా హామీలు ఇచ్చారు. ఇప్పుడు ప్రజలు ఇంకా 4 ఏళ్ళు ఆశతో చూసేదానికంటే బడ్జెట్ మీద మాకు అవగాహన లేక మేము ఇవన్నీ చెప్పాము, ఇవి మేము చేయలేము బికాజ్ ఆఫ్ బడ్జెట్. మా తప్పు కాదు, రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయాన్ని మేము కొద్దిగా ఎక్కువగా ఊహించినాము. ఈ గతంలో కాళేశ్వరం కోసం కానీ ఇతర ప్రాజెక్టుల కోసం కానీ చేసిన అప్పులు ఎక్కువగా ఉండడం వల్ల మేము ఇంత అప్పు ఉన్నదని మేము అనుకోలేదు. ఈ అప్పు వడ్డీలు తప్పనిసరి కట్టాలి కాబట్టి ఇవన్నీ మాకు బడ్జెట్ కన్స్టెంట్స్ అవుతున్నాయి. ఆదాయాన్ని పెంచుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాము, బట్ ఇవి మేము ఇవ్వలేము అని చెప్పి ఓపెన్గా ప్రజల ముందుకు వచ్చి ఒప్పుకోవాలి. ఇంకా 4 ఏళ్ళు వాళ్ళని భ్రమంలో పెట్టేదానికంటే ఈ 1 ఇయర్ అనుభవంతో అతను చెప్పాలి. ఇప్పుడు హైక్ ఇస్తా అన్నాడు, నేను 7,500 ఇస్తానని చెప్పాను కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవ్వలేను. కేసీఆర్ గారు ఏదైతే 5,000 కంటిన్యూ చేశారో అది నేను ఇస్తాను అని చెప్పొచ్చు. రెండవది ఏంటంటే రుణమాఫీ, అందరు ఆశపడ్డారు. ఈయన ఏం చేశాడు, అన్ని 20 రకాల క్వరీస్ పెట్టాడు దానిలో, గైడ్ లైన్స్ అనే పేరుతో. అంటే సగం మందికి కాదు కదా, ఒక 25% కూడా రుణమాఫీ అమలు కాదు. అవి ఎందుకు పెట్టిండో చెప్పాలి. రుణమాఫీ అన్నప్పుడు రుణమాఫీ చేయాలి, రైతు రైతే. కానీ అన్ని రకాల ఆంక్షలు పెట్టి రేషన్ కార్డులతో లింకులు, అంతకంటే ఎక్కువ అప్పు ఉంటే ముందు మీరు అప్పు కట్టుకోవాలి, కట్టుకుంటేనే ఇది మాఫీ అవుతుంది. అదేం పద్ధతి అమ్మా? ఇప్పుడు వాళ్ళ అప్పుల పాలైతేనే కదా ఈయన రుణమాఫీ చేసేది. ఎక్కడి నుంచి తెచ్చి కడతారు అంతకంటే ఎక్కువ అప్పు? అంటే ఇట్లాంటి కండిషన్స్ వల్ల చాలామందికి అందలేదు. తర్వాత నిజాయితీ లేదు ఈ ప్రభుత్వంలో. ఉదాహరణకు మా మిస్సెస్కి 2 ఎకర్సే ఉంది, ఆమెకు వాళ్ళ తండ్రి ఇచ్చింది. కంటిన్యూగా కేసీఆర్ ఉన్న రోజులు డబ్బులు పడ్డాయి. కేసీఆర్ దిగిపోయినాక కూడా ఒకసారి రైతు బంద్ చేశాడు, ఆ ఎలక్షన్ అప్పుడు స్టే వచ్చింది కదా. ఈ రోజు వరకు ఆ 2 ఎకరాలకు ఆమెకు డబ్బులు పడలే. ఇట్లా ఎన్ని వేల మంది ఉన్నారో తెలియదు. అంటే నిజాయితీగా అమలు కావట్లేదు పథకాలు. ఇవన్నీ కూడా సరి చేసుకోవాలి. ఏదో ఇచ్చే పథకం కరెక్ట్గా ఇవ్వాలి, చేయలేదు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చాలా పెండింగ్ ఉన్నాయి. ఇంకా తులం బంగారం ఎక్కడి నుంచి ఇస్తాడు? బంగారం ఇప్పుడు తులం ఎంత అయింది? 80,000 అయింది. ఇప్పుడు దీనికి ₹1,00,000 1,16,000 ఇవ్వాలి, మళ్ళీ 80,000 అంటే 2 లక్షలు అవుతుంది. అది నేను బడ్జెట్ మీద అవగాహన లేక నేను చెప్పాను. తప్పు ఒప్పుకోవడంలో తప్పు లేదమ్మా.
నా అవగాహన లోపం వల్ల మేము చేసాము, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఇది మేము చేయలేకపోతున్నామని చెప్పాలి నిజాయితీగా. అంటే ఏం కాదు, ఒక్క అడుగు వెనక్కి తగ్గితే ఏమవుతుంది. ఇట్లా ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఎంత సమస్య ఏంటంటే మీరు ఏ విద్యార్థినన్నా మీరు అడగండి, 3 ఏళ్ల నుంచి కేసీఆర్ దిగిపోయే ముందు కూడా 2 ఏళ్ళు ఇవ్వలేదు, ఇప్పుడు ఈయన వచ్చినాక కూడా ఇవ్వలేదు. ఇప్పుడు 2020లో జాయిన్ అయిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ మిగతా స్టూడెంట్స్ కానీ 4 years కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. ఏం చేయాలి వాళ్ళు ఏమంటున్నారు, మీరు ముందు డబ్బులు తెచ్చి కట్టి తీసుకుపోండి అని. ఇప్పుడు వాళ్ళు కట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళకి వస్తుందో రాదో తెలియదు, వీళ్ళ అకౌంట్లో జమ అవుతాయి కానీ వాళ్ళకి మళ్ళీ ఇవ్వరు. వాళ్ళు పోయి అడగరు, వాడు ఎక్కడో ఉంటాడు, ఆస్ట్రేలియాలో ఉంటాడు, యూరోప్లో ఉంటాడు, మళ్ళీ వచ్చి అడుగుతాడు వాడు, నేను కట్టిన డబ్బులు నాకు ఇవ్వండి మీకు వచ్చినాయని చెప్పి. అంటే ఇట్లాంటి ఇప్పుడు అవుట్ గోయింగ్ స్టూడెంట్స్కి తొందరగా హెల్ప్ చేయాలి. కనీసం ఇక ముందు ఎట్లున్నా రియంబర్స్మెంట్ ఇచ్చేయాలి. ఒకవేళ నీ దగ్గర శక్తి లేదనుకో, ఇప్పటి నుంచి నేను ఇవ్వను అని చెప్పాలి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, డబ్బు నోడు చదువుకుంటారు లేకపోతే చదువుకోడు. ఇట్లాంటివన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సాగునీటికి సంబంధించినంత వరకు కూడా చాలా ప్రాజెక్టులు దాదాపు పూర్తయినాయి. ఇప్పుడు మేడిగడ్డను ఈ కేసీఆర్ని తిట్టడం మానేసి మేడిగడ్డ రిపేర్ చేస్తే రేవంత్ రెడ్డికి 4 కాలాల పాటు మంచి పేరు వస్తుంది. ఎందుకంటే యాసంగి పంటలకు నీళ్లు వస్తాయి. పాలమూరు రంగారెడ్డి నేను ఈ మట్టిలో పుట్టాను, రేపు సచ్చినా ఇక్కడనే కలుస్తానని కేసీఆర్ డైలాగును ఎప్పటికీ కాపీ చేసి రిపీటెడ్గా చెప్తున్నాడు. నువ్వు పాలమూరు రంగారెడ్డికి ఏం చేయలేకపోయినావు 1 year నుంచి, దాన్ని ముందుకు తీసుకెళ్ళు, ఎప్పుడన్నా కానీ దాన్ని ముందు తీసుకెళ్ళు. ఆల్రెడీ పంపులు ఉన్నాయమ్మా, 4 పంపులు పెట్టారు, వాటిని చేయించవచ్చు కదా. డిండి ప్రాజెక్ట్ అట్లాగే ఉంది, SLBC కంప్లీట్